తెలుగు హిందీ సినీ రంగాల్లో అందం అభినయంతో ఆకట్టుకున్న తారలు చాలా మంది ఉన్నారు. కేవలం ఒక్క సినిమాతోనే ఓవర్నైట్ స్టార్స్ అయిన హీరోయిన్స్ బోలెడు మంది. అయితే ఫస్ట్ మూవీతో ఓ రేంజ్ క్రేజ్ వచ్చినప్పటికీ ఆ తర్వాత అవకాశాలు అంతగా రాని ముద్దుకుమ్మలు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం సరైన సక్సెస్ కోసం కొన్నాళ్ల పాటు ఎదురు చూసింది. అలా ఈ ఇండస్ట్రీలో ఎవరున్నారో ఈ స్టోరీపై ఓ లుక్ వేసేయండి. చిత్ర పరిశ్రమలో అందం అభినయమున్న అవకాశాలు అందుకోలేకపోతున్న ముద్దుకుమ్మలు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయిన ముద్దుకుమ్మలు చాలా మందే. మరికొంతమంది భామలు 1-2 సినిమాలతోనే పాపులర్ అయినప్పటికీ ఎక్కువ సినిమాలు చేయకుండానే మాయమవుతున్నారు. వారిలో ఈ ముద్దుకుమ్మ ఒకరు సోనాల్ చౌహాన్. ఈ చిన్నది అందం అభినయమున్న ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు అందుకోలేకపోయింది. అప్పుడు వరుసగా సినిమాలు చేసినా కూడా సక్సెస్ మాత్రం రాలేదు. దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమైంది సోనాల్ చౌహాన్. ఆమె వెండి తెరపై కనిపించి 3 ఏళ్లవుతుంది. కానీ ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ సోనాల్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందం అద్భుతమైన నటనతో మెప్పించినప్పటికీ ఈ అమ్మడుకు అదృష్టం కలిసి రాలేదని చెప్పడంలో సందేహం లేదు. గ్లామర్ షోలతో కుర్రకారుకు మెంటలెక్కించిన ఈ వయ్యారి సోనాల్ చౌహాన్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి రోజు రోజుకి ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుకుమ్మ సోనాల్ చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిందంట. 2005లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఈ అమ్మడు అదే ఏడాది మలేషియాలో జరిగిన మిస్ వరల్డ్ టైటిల్ సైతం గెలుచుకుంది. ఇక 2006లో ప్రముఖ సంగీత స్వరకర్త హిమేష్ రేషామియా ఆల్బంలో ఛాన్స్ కొట్టేసింది. ఈ పాట భారీ విజయాన్ని సాధించిన తర్వాత 2008లో విడుదలై హిందీ క్రైమ్ డ్రామా చిత్రం జన్నత్లో కనిపించింది. కాది ఆమెకు మొదటి సినిమా. ఈ సినిమా ఆమెకు పెద్ద హిట్. దీంతో ఆమెను ది జన్నత్ గర్ల్ అని పిలవడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఇక సోనాల్ చౌహాన్ ది జన్నత్ గర్ల్ ఈ ఒకే ఒక్క సినిమాతో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత సోనాల్ నటించిన 3G, బల్దాన్ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో నెమ్మదిగా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా కూడా ఉండిపోయింది. చివరగా తెలుగులో 2022లో వచ్చిన F3 సినిమాలో కనిపించింది సోనాల్. అలాగే 2023లో విడుదలైన ఆది పురుష్ మూవీలోనూ కనిపించింది. ఇందులో రావణుడి భార్య మండోదరి పాత్రను పోషించింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సోనాల్ సోషల్ మీడియాతోనే కాలక్షేపం చేస్తుంది.